నేను మిమ్మల్ని ఒక్క మాట అనేసరికి మీకు ఇంత బాధ అనిపించింది కదా? మరి నా సమక్షంలో ఉన్నారని కూడా మర్చిపోయి నా మీద నింద వేస్తున్నారు. మరి ఈ ధైర్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు చెప్పడంలో ఎందుకు రావట్లేదు? ఈ ఆఫీస్ నుంచి మీకు సమస్య వచ్చింది. మిమ్మల్ని ఇక్కడ కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. అందుకే కదా మీరంతా ఇబ్బంది పడ్డారు. అందుకే కదా మిమ్మల్ని ఆఫీస్ వరకు రమ్మంది కూడా. మరి వచ్చే అరగంట అయింది, మీరెవరూ పేర్లు చెప్పట్లేదు. అది మీ తప్పు కాదా? తలదించుకోవాల్సింది మీరు కాదు బాబాయ్, మీరెప్పుడూ తల ఎత్తుకొని ఉండాలి. ఈ దేశానికి సైనికులు, రైతులు రెండు కళ్ళ లాంటివారు. అందుకే జై జవాన్ జై కిసాన్ అన్నారు. దేశ రక్షణలో సైనికులు నిమగ్నమైతే దేశాన్ని రక్షించడంలో రైతులు నిమగ్నమవుతారు. జన్మనిచ్చిన అమ్మకు కూడా అన్నం పెట్టే అరుదైన వ్యక్తి రైతన్న. అలాంటి రైతును ఎవరైనా సరే మట్టి మనిషి, చదువు లేనివాడు, ఎందుకు పనికిరానివాడు అని తక్కువ చేసి చూసే వాళ్ళని క్షమించకూడదు. అమ్మలోని అందాన్ని చూడకూడదు, అమ్మని మాత్రమే చూడాలి. అలాగే రైతులోని విద్యను చూడకూడదు, కష్టాన్ని మాత్రమే చూడాలి. రైతు కష్టాన్ని దోచుకునే వాళ్ళు ఎవరూ బాగుపడరు. రైతును కించపరిచే ఏ దేశం కూడా బాగుపడదు. ఇది చరిత్ర చెప్తున్న నిజం. కలం ప్రపంచాన్ని శాసిస్తే హలం ప్రపంచాన్ని నడిపిస్తుంది. మీరు చేసే సేద్యం వల్లే ఈరోజు మేమందరం బతుకుతున్నాం. ఆ దయ మేం మర్చిపోలేము. మరింత గొప్పవారైన మీరు ఎవరికోసం భయపడుతున్నారు? దేనికోసం భయపడుతున్నారు? అది మీరు చేస్తున్న తప్పు అంటున్నాను. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఎవరు? ఇంకెవరు? ఈ మేడము రవిసారమ్మా. హే, మా వైపు చూపిస్తున్నారేంటి? మేమేం చేయలేదు మేడం. ఏంటి మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారా? ఈ మేడం ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. మేమెప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం, అది మర్చిపోకండి. చూడండి, ఇక్కడ ఏమీ జరగలేదు. మేడం మీ గురించి గొప్పగా మాట్లాడారని మమ్మల్ని ఆ ముందు తక్కువ చేసి మాట్లాడొద్దు. షటప్. ఇంకొక మాట మాట్లాడారంటే పళ్ళు రాలగొడతాను. వాళ్ళు చెప్పక్కర్లేదు. ఈ ఆఫీస్లో జరుగుతున్న సమస్యలన్నింటికీ కారణం మీరే అని ఫైల్స్ అన్ని చూస్తేనే అర్థమవుతుంది. రైతుల్ని ఇబ్బంది పెడుతుంది మీరేనని నాకెప్పుడో తెలుసు. అసలు వీళ్ళని నా ముందే భయపెడుతున్నారంటే ఇంక నేను లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఆఫీస్ పెట్టింది రైతుల కోసం. మీ అందరికీ ఇంత జీతాలు ఇస్తుంది వాళ్ళ పంటను మీరు తీసుకుంటారని, దాన్ని సక్రమంగా పంపిస్తారని, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని. వాళ్ళ దయ వల్ల మీకు ఉద్యోగాలున్నాయి. మీ దయ మీద వాళ్ళు బతకడం లేదు. ముందు అది తెలుసుకోండి. మీరు చేసిన తప్పులకి ఆన్ ది స్పాట్ మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేయాలి. తీసేయమంటారా? సారీ మేడం, తప్పైపోయింది. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి. రైతుల విషయంలో తప్పు చేసేవారిని క్షమించడం అంటే మరొక తప్పు చేయడానికి అవకాశం ఇవ్వటమే. మిమ్మల్ని క్షమించాలంటే ముందు మీకు పనిష్మెంట్ ఇవ్వాలి. రేపటి నుంచి మీరు ఆఫీస్లో కాదు వర్క్ చేయాల్సింది, ఆ రైతులతో కలిసి పొలంలో పనిచేయండి. వాళ్ళు ఎలా పండిస్తున్నారో మీరు చూసి నేర్చుకోండి. ఆ బురదలో దిగి మీరు కూడా పంట పండించండి. వాళ్ళ దగ్గర కూలీగా పనిచేయండి. జీతం ఇక్కడ తీసుకోండి. అప్పుడు వాళ్ళ కష్టం ఏంటో తెలుస్తుంది. ఆ కష్టానికి మనం ఇస్తున్న ప్రతిఫలం ఏంటో మీకు కూడా అర్థమవుతుంది. వాళ్ళ కష్టం మీద మీకు జీతం వస్తుందని మీకు అర్థమవుతుంది. అలా చేసిన రోజు ఇంకెప్పుడు రైతుల్ని తక్కువ చేసి చూడరు. ఈ పనిష్మెంట్కి మీరు ఒప్పుకుంటేనే మీకు మీ ఉద్యోగాలుంటాయి. లేదంటే మీరు ఇప్పుడే బయటకు వెళ్ళిపోవచ్చు. సర్టిఫికెట్స్ మాత్రం 1 year తర్వాత ఇస్తాను. మీరు చేసిన ఈ పనిని మీ సర్టిఫికెట్ మీద మార్క్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఇంకెక్కడా ఉద్యోగాలు రావు. ఇది నేను మిమ్మల్ని బెదిరించడానికి చెప్తున్న మాటలు కాదు. మీరు చేసిన తప్పుకి శిక్ష తప్పదు అని చెప్తున్న మాట. ఆలోచించుకోండి. తప్పైపోయింది మేడం, తప్పు చేశాం. ఇంకెప్పుడు ఇలా చేయం మేడం. మీరు ఇచ్చే పనిష్మెంట్ని మేము తప్పకుండా ఆచరిస్తాం మేడం. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి. క్షమాపణ అడగాల్సింది నన్ను కాదు,
ఇన్నాళ్ళు మీరు బాధ పెట్టిన రైతుల్ని. రైతన్న కన్నీరు ప్రపంచానికి మంచిది కాదు. క్షమించమని వాళ్ళని అడగండి. మా తప్పైపోయింది బాబాయ్, మమ్మల్ని క్షమించండి. భలేవారు బాబు, మీరు చిన్నపిల్లలు. మా పిల్లలైతే ఒకటి, మీరైతే ఒకటినా? ఇవేమీ మనసులో పెట్టుకోకండి, అంతా కలిసే ఉందాం. చూసారా, అది రైతు మనసు. పచ్చని పంటల్లో మీలాంటి కలుపు మొక్కలున్నా సరే వాటిని ఏరి పారేసి పంటని కాపాడాలని చూస్తారు తప్ప పంటకి నిప్పు పెట్టాలని ఆలోచించరు. ఇంకెప్పుడు వాళ్ళని బాధ పెట్టకండి. బాబాయ్, ఇక నుంచి మీకిక్కడ ఏ సమస్య ఉండదు. హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి. సరేనమ్మా, అలాగేనమ్మా, వస్తామమ్మా. భాను, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానండి. ఏ పని మీద అయితే ఇక్కడికి వచ్చానో ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. ఇంకా మిగిలిన విషయాలు కొంచెం సెట్ చేసేది ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య ఒకటి ఉంది, దాన్ని కూడా సరిచేసి ఈ ఆఫీస్ని మళ్ళీ పాత ఆఫీస్లో కనపడేలా చేసి నా బాధ్యత నేను నెరవేర్చుకుంటాను. నాకు తెలుసు భాను, నువ్వు వెళ్ళావంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని. ఇంకక్కడ ఎలాంటి సమస్య ఉండదు. నా నమ్మకాన్ని నువ్వు నిజం చేశావు. అత్త ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? అందరితో మాట్లాడుతున్నారు కదా? లేదు భాను, కాకపోతే ముందు కన్నా కొంచెం బెటర్గా కనిపిస్తుంది. అమ్మ మనసు మారుతుందేమోనన్న ఆశ కలుగుతుంది. తను మారాలి, మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి. తొందరలోనే అదంతా జరుగుతుంది. మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చేసి మనందరం హ్యాపీగా ఉంటామని నేను అనుకుంటున్నాను. అది ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాను. బామ్మ చెప్తూ ఉంటారు కదండి, కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చెప్తుందని. పెద్దావిడ మాట ఊరికే పోదు. తప్పకుండా కాలం అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుందనుకుందాం. ఉంటాను. సరే భాను, జాగ్రత్త. వచ్చారాం గారు, టీ కాఫీ ఏమైనా పెట్టమంటారా? వద్దులే, కొంచెం నీరసంగా ఉంది. ఏదైనా జ్యూస్ తీసుకునిరా, నా రూమ్లో ఉంటాను. అలాగేనమ్మా. నేను ఈ గదిలోకి రాగానే మీరొచ్చారేమో అన్నట్టుగా అనిపిస్తుందండి. నిన్న అది నా ఊహ కావచ్చు, ఇవాళైతే నిజంగా మీరు రాలేదు కదా. ఇదేంటి సడన్ గా కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది. అయ్యో, అమ్మగారు, అమ్మగారు, ఏమైందమ్మా? అమ్మా, ఏమైందమ్మా? అమ్మగారు, అమ్మగారు. హలో హలో డాక్టర్ గారు, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను, గెస్ట్ హౌస్ నుంచి. సిటీ నుంచి అమ్మగారు వచ్చారు కదా, ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయారు. తొందరగా రండమ్మా. ఇప్పుడే వస్తున్నాను. అలాగేనమ్మా. అమ్మగారు, అమ్మా భాను, నువ్వు నా గురించి ఆలోచించావు. నా జీవితం బాగుండాలి అనుకున్నావు. నన్ను ఇంటికి తీసుకొచ్చి ఈ ఇంటికి పెద్ద కొడుకుని చేయాలి అనుకున్నావు. ఈ ఇంట్లో జరిగిన నష్టాన్ని తీర్చాలనుకున్నావు. ఇదంతా నువ్వు మంచి మనసుతోనే చేశావు. కానీ ఆ మనసుని ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. నువ్వు చేసింది తప్పు అని నీ మీద నిందలు వేశారు. నిజానికి తప్పు నీది కాదమ్మా, నాది. నా వల్ల నువ్వు సఫర్ అవడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక అన్నగా నేను నీకు ఎలాంటి కష్టంలోనూ సహాయం చేయలేదు సరికదా. నా వల్ల నీకు ఇప్పుడు ఇంత పెద్ద కష్టం రావడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇలా మీకు ఈరోజే కళ్ళు తిరిగాయా? ఇంతకు ముందు కూడా తిరిగాయా? గత వారం రోజుల నుంచి అప్పుడప్పుడు ఇలా కళ్ళు తిరుగుతున్నాయి డాక్టర్.
భయపడాల్సిందేమీ లేదమ్మా. నాడిని బట్టి చూస్తుంటే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యారేమో అనిపిస్తుంది. అయినా సరే ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందేమో అని నా ఒపీనియన్ అమ్మా. అదేం లేదు డాక్టర్. నాకిప్పుడు వర్క్ చాలా ఎక్కువగా ఉంది. ఆ వర్క్ ప్రెషర్ వల్లే ఇలా అవుతుంది అనుకుంటా. అందుకే అప్పుడప్పుడు ఇలా కళ్ళు తిరుగుతున్నాయి. అది కాకుండా ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటే ప్రెషర్ ఎక్కువ పడుతుంది. దానివల్ల కళ్ళు తిరుగుంటాయి, కానీ మీరు అనుకున్నట్టుగా కాదు. చూడండి భానుమతి గారు, నేను ఒక డాక్టర్ని. ప్రెషర్ వల్ల ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో, ప్రెగ్నెన్సీ వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో మాకు బాగా తెలుసు. అయినా మీరు కాదంటున్నారు కాబట్టి ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఇదిగో, దీనితో టెస్ట్ చేయండి. ఒకవేళ పాజిటివ్ వచ్చిందనుకోండి, మీరు ఈ విలేజ్లో ఉండడం కరెక్ట్ కాదు. వెంటనే సిటీకి వెళ్ళి మీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదా, తన సజెషన్తో ఒక మంచి గైనకాలజిస్ట్కి చూపించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు ఒకే డాక్టర్ అబ్జర్వేషన్లో ఉంచాలి. అందుకే మీకు ఈ విషయం చెప్తున్నాను. ఒకవేళ నేను అనుకున్నది నిజమైతే నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి మీరు. కార్తీక్, ముందు నేను నీకు సారీ చెప్పాలి. ఎందుకంటే ఈ ఇంట్లో అందరికన్నా ఎక్కువగా సఫర్ అవుతుంది నువ్వే. ఎన్నో కారణాల వల్ల నువ్వు బాను చాలా రోజులుగా దూరంగానే ఉన్నారు. అన్నీ సర్దుకున్నాయి, అంత ఆనందంగా ఉన్నావు. ఇంట్లో అంతా బానే ఉంది అనుకున్న క్షణంలో ఊహకందని ఒక ట్విస్ట్ జరిగింది. దాంట్లో తప్పెంతుందో ఉప్పెంతుందో అన్నది పక్కన పెడితే ఈ ఇంట్లో ఒక సమస్య వచ్చింది. అత్తయ్య బాధలో ఉన్నారు, నువ్వు బాధగానే ఉన్నావు. అన్నింటికన్నా పెద్ద బాధ ఏంటంటే బాను నువ్వు దూరంగా ఉంటున్నారు. అది నాకు నచ్చలేదు. నా వల్ల మీరిద్దరూ ఇలా సఫర్ అవటం నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. జరిగిందేది మన చేతిలో లేనప్పుడు జరుగుతున్న దాన్ని చూసి బాధపడటంలో ప్రయోజనం లేదు బావా. ఏం జరుగుతుందో జరగని, ఎవరం ఏం చేయలేం కదా. ఏం చెయ్యలేము అనుకుంటే అసలు ఎప్పటికీ ఏమీ చేయలేం కార్తీక్. ప్రతి సమస్యకి ఒక పరిష్కారాన్ని చూడాలి. ఆ పరిష్కారం దొరికే వరకు విశ్రమించకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. అత్తయ్య నా మాట వింటారని, నన్ను అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. ఆవిడ నా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే నువ్వు బాను మాత్రం కలిసి ఉండాలన్నదే నా కోరిక. మీ ఇద్దరినీ కలపాలన్నదే నా ఆశ. నేనైతే ఆ పని చేస్తాను. ఏ ఆడపిల్లకైనా తను తల్లి కాబోతుంది అని తెలిసిన క్షణాన ఈ ప్రపంచం మొత్తంలో తనంత అదృష్టవంతురాలు లేదు అని ఒక గొప్ప ఆనందం ఉంటుంది. స్త్రీ జన్మ పరిపూర్ణతకి నిదర్శనమే తను మరొక జీవికి జన్మనివ్వడం, తల్లి అనే గొప్ప వరాన్ని పొందడం. ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను. ఇంత పెద్ద గుడ్ న్యూస్ని నేను వెంటనే ఆయనతో పంచుకోవాలి. ఈ ఆనంద సమయంలో ఆయనకు దూరంగా ఉండటం బాధగా ఉన్నా సరే, ఈ గుడ్ న్యూస్ ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఎంత సంతోషిస్తారో నాకు తెలుసు. బాను, ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ ఆయనకి చెబితే ఆయన ఎలా తీసుకుంటారు? ఒక పక్క అత్తయ్య బాధలో ఉన్నారు, ఆ ఇంట్లో అంత పెద్ద సమస్య ఉంది.
ఇంట్లో ఎవరూ సంతోషంగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో నేను తల్లిని కాబోతున్నానని ఆయనతో ఎలా చెప్పాలి? ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ న్యూస్ విన్నందుకు ఆయన నా దగ్గరికి రావాలా? నన్ను అభినందించాలా? ఆయన ఆనందించాలా? లేదా అత్తయ్య ఎంత బాధపడుతూ ఉన్నందుకు ఈ విషయం బయటికి చెప్పకుండా ఉండాలా అని ఆయన అనుకోవాలా? ఆయన ఏమీ అనుకోలేరు. అందుకే ఇప్పుడు ఈ విషయం ఆయనకి చెప్పకూడదు. హలో బాను, ఫోన్ చేసావు, నేను ఆన్సర్ చేసేలోపు కట్ చేసావేంటి? అదేం లేదండి, వేరే వాళ్ళకి ఫోన్ చేయబోయి అనుకోకుండా మీది డయల్ అయింది. బాను, నువ్వు నాకు దూరంగా ఉన్నా నా ఊహంతా నీ చుట్టూనే ఉంది. నువ్వు నా దగ్గరుంటే బాగుండు అనిపిస్తుంది, లేదా నేనే నీ దగ్గరకు వచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ నువ్వు నన్ను ఇక్కడ ఉండమన్నావు, నువ్వేమో అక్కడున్నావు. మన మధ్య ఈ దూరాన్ని నేను భరించలేకపోతున్నాను. నువ్వు ఫోన్ చేశావు, ఏం మాట్లాడతావని హ్యాపీగా చూశాను. కానీ అనుకోకుండా నెంబర్ ప్రెస్ చేసావంటేనే చిన్న బాధగా ఉంది. ఏంటండి మీరు? మీకు తెలియని విషయాలు నా దగ్గర ఏముంటాయి? మీతో పంచుకోలేని విషయాలు ఏముంటాయి? కొన్నిసార్లు అనుకోకుండా ఇలా జరుగుతూ ఉంటుంది. దాన్ని మీరే అర్థం చేసుకోవాలి. నేను మీ దగ్గర ఏ విషయాన్ని ఎక్కువ రోజులు దాచలేనండి. ఒకవేళ దాచానంటే ఖచ్చితంగా దాని వెనుక కారణం ఉంటుంది. అది మీరు బాధపడకూడదని, కుటుంబంలో ఎవరిని బాధ పెట్టకూడదని విషయం అయి ఉంటుంది తప్ప నిజానికి నా మనసులో నేనేమీ దాచుకోలేనండి. నీ మనసేంటో నాకు తెలీదా బాను? నువ్వేంటో నాకు తెలీదా? నీ జీవితంలో జరిగే ఏ ముఖ్య సంఘటన అయినా నువ్వు ముందు చెప్పేది నాకే అని నాకు తెలుసు. నీతో మాట్లాడుతుంటే నాకు టైం కూడా తెలీదు. అదే నువ్వు మాట్లాడకపోతే టైమే అసలు గడవదు. నిమిషాలు కూడా గంటల్లా మారిపోతాయి. నా బాను నాతో ఎందుకు మాట్లాడటం లేదని నా ఊహంతా నీ చుట్టూనే తిరుగుతుంది. నువ్వు తొందరగా వచ్చే బాను. వచ్చేయాలని నాకు ఉందండి. మీ ఒళ్ళో తల పెట్టుకుని మీతో ఎన్నో విషయాలు మాట్లాడాలని ఉంది. కానీ అన్ని పనులు పూర్తి చేసుకొని రావాలి కదా, కొంచెం సమయం పడుతుంది. ఉంటాను. అబ్బా బాను, తానానే నానానే తానానేనో తానానే నానానే తానానేనో అత్తయ్య, మీతో కాస్త మాట్లాడాలి అత్తయ్య. అసలు జరిగిందేంటో నేను మీతో చెప్పాలి. దయచేసి మీరు వినండి. మొత్తం విన్నాక మీరు నా తప్పుంది అంటే మీరు ఏ శిక్ష అయినా వేయండి. ఉరిశిక్ష పడ్డ ఖైదీ కూడా తన ఆఖరి కోరిక ఏంటా అని అడుగుతారు. తను చెప్పుకునేది ఏమైనా ఉంటే ఆఖరి అవకాశమైనా ఇస్తారు కదా. మీ దృష్టిలో ఎలాగూ నేను ఒక నేరస్తుడినే కదా. నా మాట వినండి. తర్వాత మీ నిర్ణయం ఏదైనా సరే నేను శిరస వహిస్తాను. ఏ శిక్ష అయినా సరే నేను తల ఉంచుతాను అత్తయ్య. ముందు నేను చెప్పేది కాస్త వినండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య, దీనికోసమే కదా అత్తయ్య మీరు వెతుకుతున్నారు. దీని అవసరం ఇప్పుడు ఉందా అత్తయ్య? కానీ ముందు నేను చెప్పేది కాస్త మీరు వినండి. విన్నాక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, చివరికి నాకు మరణశిక్ష విధించినా నేను ఆనందంగా అనుభవిస్తాను.
ఇది నా చివరి కోరిక అనుకోండి. నా మరణ శాసనానికి నేను ముందుగా చెప్పుకునే బాధ అనుకోండి. దయచేసి ముందు మీరైతే కాస్త వినండి అత్తయ్య. మీరు వినను అంటే మీ చేతులతో మీరే చంపి ఆ పాపాన్ని మూటగట్టుకోనక్కర్లేదు అత్తయ్య. నేనే నా ప్రాణాన్ని తీసుకుంటాను. నేను దోషిని కాదు, అనుకోకుండా జరిగిన తప్పది. ఆ తప్పుని ఎలాగూ నేను ఎప్పటికీ సరిదిద్దుకోలేను. వెళ్ళిపోయిన నా స్నేహితుడిని ఎప్పటికీ నేను తిరిగి తీసుకురాలేను. కానీ మీ బాధను తీర్చటానికి